తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయము మరియు ఎం రజనీకాంత్ రెడ్డి గారు గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శి గారి సన్నిధానంలో ఉన్నాము. అయితే గతంలో బాల్కొండలో పరిస్థితి చూసినట్లయితే మరి శానిటేషన్ కానీ ఇతరత్రములు కానీ అనేకమైనటువంటి పలు సమస్యలపై ప్రతినిత్యం కూడా ఎంతో మంది ఆవేదన వ్యక్తపరిచేవారు. ప్రస్తుతం రజనీకాంత్ రెడ్డి గారు ఇక్కడ మరి సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు. వారు పనులు మరి ఎంతో మరి శానిటేషన్ కు సంబంధించి కానీ మరి నీటి నిర్వహణకు సంబంధించి కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి కూడా వారు సేవలను అందిస్తున్నారని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. మరింత సమాచారం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా రజనీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి నుండి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రజనీకాంత్ రెడ్డి. బాల్కొండ పంచాయతీ కార్యదర్శిగా గత 1.5 year నుంచి ఇక్కడ నిధులు కొనసాగిస్తున్నాను. బాల్కొండ గ్రామంలోని డైలీ మా దగ్గర సిబ్బంది 33 మంది ఉన్నారు. సిబ్బంది ద్వారా మేము డైలీ కూడా శానిటేషన్, స్పెషల్ శానిటేషన్ మన జూన్లో కూడా చేయించడం జరిగింది. ఏబీ నగర్ పెద్దమ్మ టెంపుల్ నుంచి మన గూండ్లవాడ వరకు చేయించడం జరిగింది. అట్లాగే మళ్ళీ మన ఎంకే గార్డెన్ సైడ్ కూడా స్పెషల్ శానిటేషన్ చేయించడం జరిగింది సిబ్బంది ద్వారా. అట్లా మెయిన్ రోడ్ కిసాన్ నగర్ టు బాల్కొండ హైవే వరకు కూడా మా సిబ్బంది ద్వారానే డ్రైన్స్ కూడా క్లీన్ చేయడం జరిగింది. అట్లాగే మన డైలీ మా గ్రామంలోని మా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా రోడ్స్, డ్రైన్స్ అనేది క్లీన్ చేస్తాం. అట్లా స్పెషల్ గా ప్రభుత్వం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ బాల్కొండ గ్రామంలోని 100 ఇళ్లను ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా OHSR వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఆ ట్యాంక్ కూడా మొత్తం పూర్తి చేయడం జరిగింది. గ్రామంలోని నీటి ఎద్దడి కానీ శానిటేషన్ కానీ ఏం ఇబ్బందులు కలగకుండా మేము డైలీ గ్రామంలో నిర్వహిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు సామాజిక ఆర్థిక విద్య, రాజకీయ ఈ యొక్క సర్వే జరిగింది. ఈ సర్వేలో కూడా 29 EBలు తీసుకోవడం జరిగింది. ఈ 29 EBలకు ఎలిమినేటర్స్ 29 పెట్టి సర్వే కూడా 100% పూర్తి చేయడం జరిగింది. అట్లానే డాటా ఎంట్రీ కూడా 22 నుంచి స్టార్ట్ అయింది. అది కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏమైనా మరి ఇప్పుడు మీ సర్వేకు గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఎలిమినేటర్స్ కానీ వాళ్ళు మరి ఎవరన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళి అనారోగ్య స్థితిలో ఉండి కూడా సర్వేకు సమాచారాన్ని అందించలేని వారికి మరి ఏ విధంగా మరి సర్వేలో పరిగణలోకి తీసుకుంటున్నారు? అయితే మా గ్రామంలో ఎవరన్నా పెళ్లిళ్లకు కానీ వేరే విలేజ్ కానీ వాళ్ళు వెళ్ళినట్లో ఉన్న వాళ్ళని స్పెషల్ గా మేము కౌంటర్ పెట్టడం జరిగింది మండల్లో. ఆ కౌంటర్ లో ఎవరైతే సర్వే కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా సర్వే పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికట్లా అట్లాంటి ప్రాబ్లం ఏం రాలేదు. సర్వే మాత్రం బాగానే జరిగింది. ఈ సమగ్ర సర్వేకు సంబంధించి ఏ అంశాలని దాంట్లో పొందుపరుస్తూ ఉన్నారు, ఏ అంశాలను తీసుకుంటూను వారి నుంచి ఏ సమాచారం తీసుకుంటున్నారు సార్? వాళ్ళు ఏది చెప్తే అది రాసుకుంటున్నాము. రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు ప్లస్ భూమి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఏం కదా వాళ్ళు అంటే మనకు గవర్నమెంట్ ఏదైతే ప్రశ్న అడిగిందో 105 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ లో వాళ్ళు ఇచ్చిన డాటా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు అనుకూలంగానే రాస్తున్నాము. వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కటి నోట్ చేసుకొని ప్రతి ఫామ్ లో నింపి ఇది ఆన్లైన్ లో డాటా ఎంట్రీ చేస్తున్నాం. మా గ్రామంలో మాకు స్పెషల్ ఆఫీసర్ గా ఎంపీడీఓ సార్ ఉన్నారు. సార్ కూడా వర్షాకాలంలో కూడా ఇద్దరం కూడా ఎక్కడ గుంతలలో, రోడ్డు గుంతలలో కానీ నీటి నిల్వ ఉండకుండా, దోమలు ఎక్కువ కాకుండా మేము గుంతలంకుండా పూడ్చడం జరిగింది. స్పెషల్ పడిగల నుంచి లేబర్ని తెప్పించి కూడా మేము స్పెషల్ శానిటేషన్ చేయించడం జరిగింది. ఇంకా అనుకూలం కొన్ని JCP పెట్టి కూడా నీట్గా చేయించడం జరిగింది. ఎక్కడికైనా జనాలకు ఇబ్బంది కలగకుండా మేము డైలీ శానిటేషన్ చేయించడం జరిగింది. అట్లాగే మాకు ఎంపీడీఓ సార్ కూడా చాలా అనుకూలంగా ఇచ్చేసాడు. కాబట్టి మేము బాగానే శానిటేషన్ విషయంలో కానీ, మన వాటర్ విషయంలో కానీ అన్ని OHSR వాటర్ ట్యాంకులు కూడా మేము డైలీ 1st కి 11th కి 21st కి మంత్లీ 3 times క్లీన్ చేయడం జరుగుతుంది. మా స్పెషల్ ఆఫీసర్ సార్ కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తారు. మా పై అధికారులు DLPO సార్ కానీ, DPO సార్ కానీ ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసినారు. బాగానే ఉందని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. ఏదైనా ఇంకా అట్లాంటి సమస్యలు ఉన్నా కానీ పూర్తి చేస్తాం అట్లాంటి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మా మండల్ పంచాయతీ అధికారి ఎంపీఓ సార్ కూడా మా గ్రామాన్ని అప్పుడప్పుడు విజిట్ చేస్తూ అన్ని సహకారాలు అన్ని విధాల అనుకూలంగా చేస్తూ మరియు బాగానే విలేజ్ లో కూడా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా ప్రతి గల్లీ కూడా తిరుగుతారు. సార్ కూడా చూసి బాగుంది, ఇంకా బాగుండాలి, ఇంకా చేయాలి మీరు అని చెప్పేసి సార్ కూడా సజెషన్ ఇచ్చేవాడు. కాబట్టి మాకు ఎంపీఓ సార్ కానీ, ఎంపీడీఓ సార్ కానీ
ఇద్దరు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు కూడా మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఇంకా మనం ముందంజలో వెళ్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలు కూడా బడిలో కానీ, గుడిలో కానీ, మస్జిదులలో కానీ, చర్చిలలో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా శానిటేషన్ అనేది నీట్గా ఉంచినట్లయితే మనందరికి కూడా బాగుంటుంది. కాబట్టి అట్లానే గ్రామ ప్రజలకు కూడా మా హౌస్ ట్యాక్స్ ఇంటి పన్నులు వసూలు విషయంలో ప్రతి ఒక్కరు కూడా బకాయిలు చెల్లించినట్లయితే మనం ఇంకా ముందు అంచుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. డైలీ గ్రామంలో మా గ్రామ పంచాయతీలో 3 ట్రాక్టర్లు కలవు. ఈ ట్రాక్టర్స్ డైలీ హౌస్ టు హౌస్, డోర్ ప్రతి ఒక్క డోర్కి తిరిగి తడి చెత్త పొడి చెత్త కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా తడి చెత్త పొడి చెత్త వేసి మా ట్రాక్టర్ వచ్చినప్పుడు వేసినట్లయితే ఇంకా మనం శానిటేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ముందు వేయవచ్చు. మన విలేజ్లో కూడా బాగానే ఉంటాయి, పరిశుభ్రంగా ఉంటాయి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.